బాధలో ఓదార్పు, కష్టంలో తోడు, రోజులో మీతో మనసు విప్పి మాట్లాడే 10 నిమిషాలు. మా ఆడవాళ్ళకి ఇవేనండి ఆస్తులు. వీటిని మించి ఏమున్నా సరే అవన్నీ బోనస్సే. సార్ సార్ మను ఇంట్లో ఎక్కడా లేదు అంటే నా అనుమానమే నిజమా? చెప్పు బాగి. మను ఎక్కడా? తన రూమ్లో ఉంటుంది లేదా బాల్కనీలో ఉంటుంది. ఇంట్లో ఎక్కడా లేదు. బయటికి ఏమైనా వెళ్ళిందా? ఎక్కడికి వెళ్ళిందో నీకేమైనా చెప్పిందా? నాకేం చెప్పలేదే. రాథోడ్, ఆవిడ ఎంత దూరంలో ఉంది? 1 కిలోమీటర్ సార్. ఇవాళ ఆవిడెవరో తెలిస్తే నా అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరుకుతాయి రాథోడ్. మనం ట్రేడ్ చేస్తున్న విషయం ఆవిడకి తెలియదు కదా సార్. ఖచ్చితంగా దొరికిపోతుంది. కన్ఫర్మ్ ఆయన ఫాలో అవుతుంది మనునే. ఆయనకి ఫోన్ చేసి చెప్దాం. అమ్మో వద్దు. మనోహరి అసలే చాలా తెలివైంది. ఆధారాలు లేకుండా ఏం అడిగినా ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటుంది. ఆయన వెళ్ళారు కదా, ఖచ్చితంగా కనిపెడతారు. మనోహరి, ఆభరణ నన్ను రిసెప్షన్ పిలవలేదు. పిలుస్తాడన్న నమ్మకం కూడా లేదు. నన్ను ఎలా అయినా సరే ఆ రిసెప్షన్ తీసుకెళ్ళు. అంజలి ఆ ఇంట్లో ఉండకూడదు. ఒక్క నిమిషం ఆగు రణ్వీర్. అమర్కి ఆల్రెడీ నా మీద డౌట్ వచ్చేసింది. ఇలాంటి టైంలో నిన్ను లోపలికి ఎలా తీసుకెళ్ళగలను? లేదు మనోహరి, నేను ఖచ్చితంగా రావాలి. ఈ అవకాశాన్ని వదులుకోలేను. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ నాకు దొరకదు. సార్, అంజు పాపని రణ్వీర్ నుంచి ఎలా కాపాడాలని మనం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంటే మీరేంటి సార్ ఇంత సింపుల్గా రణ్వీర్ని ఇంటికి రమ్మని చెప్పారు? శత్రువు మన పక్కనుంటేనే ఆపడం ఈజీ అవుతుంది రాథోడ్. రణ్వీర్ని నేను పిలవకుండా ఉంటే ఎలాగైనా లోపలికి వస్తాడు. అప్పుడిక అంజు ప్రమాదాన్ని మనం ఆపలేం. అదే మనమే పిలిస్తే మన కళ్ళ ముందే ఉండాలి. అప్పుడు అటాక్ చేయడం అంత ఈజీ కాదు కదా. లోపల రణ్వీర్ వైఫ్ ఉంది. నేను ఎందుకు వచ్చానో రణ్వీర్కి చిన్న డౌట్ వచ్చినా ఆవిడ్ని మనం పట్టుకోలేం రాథోడ్. అందుకే లోపలున్న ఆవిడ బయటకు వచ్చేంత వరకు మనం ఇక్కడే ఉందాం.
అమర్ వెళ్ళిపోయాడు, బయటికి రావచ్చు. విన్నావు కదా, నన్ను రిసెప్షన్కి పిలవడానికి వచ్చాడు. లేదు, నాకేదో తేడా కొడుతుంది. ఇందులో తేడా కొట్టడానికి ఏముంది? నువ్వేమైనా తన చిన్ననాటి స్నేహితుడివా పర్సనల్గా వచ్చి పిలవడానికి? అమర్ ఖచ్చితంగా ఇక్కడికి డౌట్తోనే వచ్చాడు. ఏం డౌట్? ఎవరి మీద డౌట్? ఇంట్లో ఉన్న అమర్ ఇంత కంగారుగా ఎందుకు ఇక్కడికి వచ్చాడు? ఇక్కడికి నా కోసం రాలేదు. మరి ఇప్పుడు ఎవరిని వెతికాడు? ఇంట్లో ఎవరో ఉన్నారని అమర్కి తెలుసు. ఎవరనుకుంటున్నాడు?